IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే పలకరించాయి. ఈసారి కాలం అయినట్టేనని ఆకాశం ఆశ పెట్టింది. కానీ ఇప్పుడు చినుకు జాడలేదు, చెరువులు నిండలేదు. ఏ ప్రాజెక్ట్ చూసినా, ఏ కాలువను చూసినా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. జూలై సంగతి పక్కన పెడితే ఆగస్టులోనైనా కరుడుస్తుందా? రైతు కన్నీళ్లను తుడుస్తుందా? వర్ణుడు వచ్చే నెలలో వాతావరణాన్ని వర్షాలు కురిపించబోతున్నాడా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఉత్తర భారతాన్ని వానలు వదిలిపెట్టడం లేదు. ఇక్కడ మాత్రం ముఖం చాటేశాయి. దీంతో అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. కరుణించు వరుణదేవుడా అంటూ వేడుకుంటున్నారు. ఈ సమయంలో పచ్చగా కనబడాల్సిన వ్యవసాయ భూములు నెర్రెలుబారి దర్శనమిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానికంటే ముందే ఎంటర్ అయ్యాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నదాతలు సంబరపడిపోయారు. కాని ఆ వరుణుడు రైతుల ఆశలపై నీళ్లు జల్లాడు. జూలైలో అయితే చినుకు జాడనే లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు ఉరకలు వేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు పడతాయని వాన కబురు మోసుకొచ్చింది. 10 రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, దీంతో తెలంగాణలో రాబోయే వారం రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం నార్తును ఆవరించి ఉన్న మాన్సూన్ నెమ్మదిగా మధ్య భారతం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మనకి కొద్దిగా మనకి దక్షిణ భారతదేశం కానీ లేదా సెంట్రల్ ఇండియా మీదకి వచ్చినప్పుడు దాదాపు మనకి అదే సమయంలో అల్పపీడనాలు కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఏర్పడితే మనకి మరింత వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకి వచ్చే 2 రోజుల్లో కొద్దిగా మనకి దాదాపుగా సెంట్రల్ ఇండియా మీదుగా వెళ్ళే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ఈ నెలలో 2 అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆగస్టు మొదటి వారంలో వానలు విరివిగా కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. మేఘమా కరుణించవా కదిలిరావా అంటూ అన్నదాతలు వేడుకుంటున్నారు. మరి ఆకాశం రైతుల ఆశలపై నీళ్లు జల్లుతుందా, చెరువుల్లో నీళ్లు నింపుతుందా అనేది చూడాలి.